హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు బ్యూటీ వరల్డ్. ఈ వీడియోలో మీకు నేను రీస్టోర్ అండ్ రీప్లేస్ ప్రొడక్ట్స్ ఏంటో చూపిస్తాను. అండ్ నావి చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా ప్రొడక్ట్స్ నేను రీస్టోర్ చేసుకున్నాను. అండ్ అలానే కొన్ని ప్రొడక్ట్స్కి నేను రీప్లేస్ కూడా చేశాను. ఒక్కొక్కటిగా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజరు. నేను ఇక్కడ పాండ్స్ సూపర్ లైట్ జెల్, ఇందులో హైలరానిక్ ఉంటుందన్నమాట. ఈ మాయిశ్చరైజర్ని నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇలాంటివి అయిపోయిన డబ్బాలు నా దగ్గర చాలానే ఉన్నాయి. ఈ మాయిశ్చరైజర్ ప్లేస్లో నేను వేరే మాయిశ్చరైజర్ రీప్లేస్ చేసుకున్నాను. అది ఒకటి లాక్మీ పీచ్ మిల్క్, రెండోది డాట్ అండ్ కీ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది వెంటీనా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నేను ఇది ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. కాకపోతే స్మెల్ అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది. అండ్ ఇది హెడ్ఏక్కి కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్. ఇది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. నేను ఇలాంటివి ఇంకా 2 కంప్లీట్ కూడా చేశాను. ప్రీవియస్గా నేను హిమాలయ ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని. అండ్ దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకున్నాను. ఇది నా స్కిన్ టోన్కి అయితే బాగా సెట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నికోటైనమైడ్ జెల్. ఇది ఆల్రెడీ అయిపోయింది. అండ్ నేను ఇంకొకటి రీస్టోర్ కూడా చేసుకున్నాను. ఈ జెల్ ఓన్లీ పింపుల్ని మాత్రమే క్లియర్ చేస్తుంది. అంతేగాని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ట్యానింగ్ అండ్ నల్ల మచ్చలు ఇవేమీ కూడా క్లియర్ చేయదు. జస్ట్ మీకు ఎక్కడైతే యాక్టివ్ పింపుల్ ఉందో దాని మీద పెట్టుకుంటే ఇది క్లియర్ అవుతుంది. నాకు ఇది ఫార్మసీలో సజెస్ట్ చేశారు. ఇది రీస్టోర్ చేసుకున్నాను. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ నుంచి అండర్ ఐ ప్యాచెస్. ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. బట్ నేను ఇంకా ఇంకోటి కొనుక్కోలేదు. ఎందుకంటే నేను జూడియోలో అండర్ ఐ ప్యాచెస్ పర్చేస్ చేశాను. అవి అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ మీకు ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉంటే కనుక నిదానంగా ఇది క్లియర్ చేస్తుంది. ఐస్ అయితే మంచిగా కూలింగ్ ఉంటుంది అనమాట. ఇది కూడా నేను ఇంకొన్ని డేస్లో రీస్టోర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి హిమాలయ ఆయుర్వేదిక్ నీమ్ సోపు. నాకు పింపుల్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫార్మసీలో నేను చూపించుకుంటే ఈ సోప్ నాకు రికమెండ్ చేశారు. ఈ సోప్ వాడకముందు నా స్కిన్లో ఇలా ఉండేది పింపుల్స్. ఇవి వాడిన తర్వాత చాలా క్లియర్ అయింది. అయితే రీసెంట్గా నాకు ఈ సోప్ ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేయాలనిపించింది. అదే హిమాలయ శాండిల్వుడ్ సోపు. ఇది ఎలా యూజ్ అవుతుందో తెలీదు. సో రీసెంట్గానే తీసుకున్నాను. దీని రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత వచ్చేసరికి హిమాలయ షియా బటర్ బాడీ లోషను. ఇది నేను ఆల్మోస్ట్ చాలా యూజ్ చేశాను. బాటిల్స్ పడేసాను. దీన్ని కూడా నేను రీస్టోర్ చేసుకున్నాను. మీది డ్రై స్కిన్ ఉంటే బాగా సెట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి పారాషూట్ నుంచి మందార తైలం. నార్మల్గా అయితే ఈ బ్లూ కలర్ డబ్బా కొబ్బరి నూనె యూజ్ చేస్తాము. బట్ దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకున్నాను. సో మందార తైలం కూడా ఉండడం వల్ల హెడ్కి కొంచెం మసాజ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. సో మీరు కనుక పారాషూట్ యూజ్ చేస్తుంటే దాని బదులు పారాషూట్లోనే ఈ ఆయిల్ అయితే తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి వాజిలిన్ కోకో బటర్ లిప్ బాము. నా లిప్స్ ఎప్పుడు డ్రై అవుతూ పగిలిపోతూ తోలు లెగుస్తూ ఉంటాయి. సో అందుకని నేను ఈ వాజిలిన్ నుంచి ఇది తీసుకున్నాను. బట్ రీసెంట్గా దీని ప్లేస్లోనే నేను జూడియో నుంచి బబుల్ గమ్ లిప్ బామ్ అయితే రీప్లేస్ చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా షియా బటర్ ఎలా వర్క్ అవుతుందో అలానే, కాకపోతే షియా బటర్ అనేది 8 అవర్స్ వరకు నాకు ఉంటుంది. ఇది మాత్రం 4 అవర్స్కి 3 అవర్స్కి అయిపోతుంది. సో మళ్ళీ రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసరికి జస్ట్ హెబ్స్ నుంచి ఒక పింక్ షేడ్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. నాకు ఇది రెగ్యులర్గా యూజ్ చేయాలనిపించలేదు. అండ్ అంత బాగా వర్క్ అవుతున్నట్టు అనిపించలేదు లిప్స్ మీద. సో దాని బదులు నేను ఈ మ్యాట్ లుక్ ఉన్న బ్రౌన్ లిప్స్టిక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నా లిప్స్ పైన వేసుకున్న లిప్స్టిక్ కూడా ఇదే, చాలా బాగుంటుంది. వన్స్ ఇది డ్రై అయిపోయిన తర్వాత మంచి ఫినిషింగ్ ఇస్తుంది. సో నేను ఈ ప్లేస్లో ఈ బ్రౌన్ లిప్స్టిక్ అయితే రీప్లేస్ చేసుకున్నాను. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.